ఫ్రెండ్స్, వెల్కమ్ టు సండేస్ కిచెన్ హబ్. ఈ రోజు మనం చేసే ఆంధ్ర స్పెషల్ రెసిపీ కందట్టు. మరి దాని తయారీ విధానం ఏంటో చూద్దాము. ముందుగా పావు కిలో కంద తీసుకొని ఇది చక్కగా పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి కడిగేసి పెట్టుకోండి ఇలా. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ బియ్యం నానేసుకొని ఒక 10-15 నిమిషాలు నానేసుకుంటే బియ్యం నానిపోతుంది. ఇప్పుడు ఈ కంద ఇంకా బియ్యం కలిపి గ్రైండ్ చేసుకుందాం. బియ్యం ఎందుకు వేస్తామంటే కందట్టు కొంచెం క్రిస్పీగా వస్తుంది, అందుకని బియ్యం నానేసి వేసుకుంటాము. ఇన్ కేస్ మీ దగ్గర టైం లేదు అనుకుంటే కంద రుబ్బిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. మిక్సీ జార్ తీసుకుని దీంట్లో కంద వేసేసుకుంటాము. అలాగే బియ్యం నానబెట్టుకున్నాం కదా, నీళ్ళతో సహా వేసేసేయండి. ఇప్పుడు ఈ రెండు గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి మన కందట్టు బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇలా కొంచెం చిక్కగా ఉండాలి. ఇప్పుడు దీనిలో ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ కందట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకుందాం. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం ఇంగువ, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ వేసి ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు దీంతో మనం కందట్టు వేసుకుందాము. నేను ఆల్రెడీ ఇక్కడ పెనం కాలేసాను. అది కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ రాసేసుకున్నాం. అలా అయితే మన దోశ బాగా వస్తుంది. కందట్టు వేసేసుకుందాం. ఇది మరీ సన్నగా వేయడంతో కొంచెం మందంగా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇందులో కొంచెం నూనె వేసేసుకుంటాం. అలాగే పైన కొంచెం జీలకర్ర. ఆల్రెడీ మనం జీలకర్ర పిండిలో వేసుకున్నాము, కానీ పైన వేస్తే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలానే సిమ్లో కొంచెం కాల్చుకుందాం ఎర్రగా అయ్యే వరకు. ఇప్పుడు కందట్టుకి తీసుకున్నాము. ఇలా చక్కగా ఎర్రగా కావాలి. సిమ్లో పెడితే చక్కగా ఎర్రగా ఇలా క్రిస్పీగా ఉంటుంది. కొంచెం పైన ఒక చుక్క నూనె వేసి ఇక్కడ మన కందట్టు చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఇలాగే అన్ని కందట్లు వేసేసుకుందాం. మరి ఇదండి ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ కందట్టు. మీరు చేసుకుని ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా నాకు చెప్పండి. అలాగే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.